కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరుద్యోగ 29 నిరుద్యోగ బాధితులు, అదేవిధంగా 46 బాధితులు గ్రామాల్లో అసలు కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. ఒక్కొక్కరు 10-20 మందికి ఫోన్ చేసి ఎస్ఎంఎస్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ జియో 46-20 రద్దు చేస్తారని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు మా జియోలు తీసుకొచ్చి మా మెడకు ఉరితాడు పెట్టారు కాబట్టి దాని కూడా మాట్లాడాలి. ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే ఇలా 1000 కోట్లు తీసుకొచ్చి ఇలా ఉస్మానియా అభివృద్ధి చేస్తా అంటున్నారు. మంచిదే, 1000 కాదు 2000 కోట్లు ఇవ్వండి. ఒకవైపు ఏమో ఖజానా లేదని మీరే అంటారు, మీ చదువు కంటే ఎక్కువ ఏం కాదంటారు, అన్ని మీరే మాట్లాడతారు. ఒక సభలో చదువుకోవాలంటారు, ఇంకో సభలో చదువుకోవద్దంటారు, ఇంకో సభలో బిజినెస్ చేసుకోవాలి. అంటే ప్రతి ఏ సభలో మీకు అవకాశం ఆడ దొరికితే ఆడ మీకు నచ్చిన విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. ఎందుకంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఇలా రాజకీయాలు రాగానే, ఎలక్షన్స్ రాగానే ఉస్మానియా యూనివర్సిటీ వాడుకోవద్దు. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో నిధులు ఉన్నాయా లేవా, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, అసలు ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అవన్నీ తెలుసుకొని ఆ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 యూనివర్సిటీలు ఉన్నాయి. పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీ,